దేవుని ప్రజలైన మీ అందరికీ మన కృపగలిగిన యేసయ్య నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. దేవుని ప్రజలరా, మరి పగల కాల సమయము మరొకసారి మీతో ఇలాగా దేవుని యొక్క వాగ్దానాన్ని పంచుకునేటువంటి అమూల్యమైన సమయము దేవదేవుడు మనందరికీ అనుగ్రహించినటువంటి విధానాన్ని బట్టి ప్రభుకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు దేవుని వాగ్దానాలు మనం ప్రవేశిద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవుని ప్రజలరా, ఈ రోజున దేవుడు మనకి సెలవిచ్చేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సందేశం ఏంటంటే, మరి క్రీస్తు వాక్యము మనలో సమృద్ధిగా ఉండాలి. అది ప్రియులారా, ఈ రోజున దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నారు. దేవుని ప్రజలరా, సమృద్ధిగా ఉండడం అంటే ఫుల్గా ఉండటం. ఫర్ ఎగ్జాంపుల్, మనం మొబైల్లో ఛార్జింగ్ పెట్టుకుంటా ఉంటాం. ఛార్జింగ్ పెట్టేటప్పుడు మరి 40%లో మనం తీసాముగా, 50% ఉన్నప్పుడు మొబైల్ మనం తీయం, స్విచ్ ఆఫ్ చేయం. మరి మన మొబైల్లో ఛార్జింగ్ ఫుల్ అంతవరకు కూడా మనం ఏం చేస్తామంటే ఛార్జింగ్ పెడుతూ ఉంటాం. అదో ఒకసారి అర్జెంటుగా ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తుంది. అటువంటి సందర్భంలో ఛార్జింగ్ త్వరగా ఎంత ఎక్కింది అని మనం పదే పదే చూస్తూ ఉంటాం. దేవుని ప్రజలరా, మరి ఆ విధంగానే ప్రతి క్రైస్తవుడు కూడా కలిగి ఉండవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దేవుని యొక్క వాక్యము ప్రతి ఒక్క క్రైస్తవుని యొక్క హృదయంలో కొంచెం కాదు ప్రియులారా, సమృద్ధిగా ఉండాలని దేవుడు ఈ రోజున సెలవిస్తూ ఉన్నారు. దేవుని ప్రజలరా, ఎందుకు దేవుని యొక్క వాక్యము సమృద్ధిగా ఉండాలి అని మనం ఆలోచన చేస్తే, మరి భక్తుడైనటువంటి కీర్తనకారుడు ఒక అద్భుతమైనటువంటి మాట సెలవిస్తూ ఉంటారు. ఏమనంటే, నీ వాక్యమే నన్ను బ్రతికించెను కదండి. దేవుని ప్రజలరా, నిజమే. మరి మత్తయి సువార్తలో కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సెలవిస్తారు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించనని ఒక అద్భుతమైనటువంటి మాట యేసే సెలవిస్తారు. మరి కీర్తనకారుడు కూడా చూడండి, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. అవును దేవుని ప్రజలారా, వాక్యము శరీరానికి కాదు, మనలో ఉన్నటువంటి ఆత్మకు వాక్యము. శారీరకంగా మనం బలంగా ఉండాలంటే ఆహారము తినాలి. ఒకవేళ ఆహారము తినకపోతే మన శరీరానికి నీరసం వచ్చేస్తుంది, బలహీనపడిపోతుంది శరీరం. దేవుని ప్రజలారా, మరి వాక్యం కూడా సేమ్ అలాగే ఆత్మకు, మనలో ఉన్నటువంటి ఆత్మకు, శరీరానికి కాదు దేవుని ప్రజలారా. కనుక మన యొక్క హృదయములో, మన మనసులో సమృద్ధిగా ఏముండాలంటే దేవుని యొక్క వాక్యము ఉండాలి. అదే దేవుడు ఈ రోజున సెలవిస్తూ ఉన్నారు. ప్రియులారా, మనం బ్రతికించేది దేవుని యొక్క వాక్యమే, మన ఆత్మని జీవింపచేసేది దేవుని యొక్క వాక్యము, మన బాధలో నెమ్మదినిచ్చేది కూడా దేవుని యొక్క వాక్యమే. ఈ రోజున చాలామంది బాధలో ఉన్నానని త్రాగడం మొదలెడుతూ ఉన్నారు. త్రాగినంతసేపు చాలా బాగుంటుంది. ఆ తాగింది అయిపోయిన తర్వాత, త్రాగినదంతా దిగిపోయిన తర్వాత మరలా యథాస్థితి. వాళ్ళ బాధల్లో ఆ మందు వారికి దేవుని ప్రజలారా నెమ్మదిని కలగ చేయదు. చాలామంది యవనస్తులు డ్రగ్స్కి అలవాటు పడిపోతూ ఉన్నారు, డ్రింకింగ్ అలవాటు పడిపోతూ ఉన్నారు. చాలామంది దేవుని ప్రజలారా బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, చాలా టెన్షన్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా స్మోక్ చేస్తూ ఉంటారు. ఆ స్మోకింగ్ అంతా ఏమవుతుందంటే దేవుని ప్రజలారా చాలా అనారోగ్య పరిస్థితులకు దారి తీస్తూ ఉంటారు. ఆ బాధల్లో కూడా అవేమీ కూడా నెమ్మది ఇవ్వదు. సహోదరులారా, నిజంగా చెప్పాలంటే మన బాధల్లో, ఎంతటి బాధలో మనం ఉన్నా, ఎంతటి కష్టంలో ఉన్నా, ఎంతటి శోధనలో మనం ఉన్నా, ఒంటరి పరిస్థితుల్లో ఉన్నా, తప్పనిసరిగా ఒకసారి మీరు దేవుని యొక్క వాక్యాన్ని చదవండి. ఒకవేళ మీ మనసు బాగోలేదా, చాలా కలతతో నిండి ఉందా, కన్నీటితో నిండి ఉన్నారా, తప్పనిసరిగా దేవుని యొక్క వాక్యం తెరిచి, పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెరిచి ఒకసారి చదవండి. తప్పనిసరిగా దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, దేవుడు మీతో మాట్లాడతాడు. అలాగని బాగోలేనప్పుడే మాత్రమే బైబిల్ చదవమని దీని అర్థం కాదు. కానీ మరి బాగున్నా బాగలేకపోయినా ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడైతే చదువుకుంటామో ఆ మాటలన్నీ కూడా మన హృదయంలోనికి వెళ్తాయి. ఆ మాటలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. పదే చదవడం వల్ల దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం ఉండిపోద్ది. అప్పుడు మన హృదయంలో ఆ వాక్యము స్థిరంగా నిలిచిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. వాక్యము మనలో సమృద్ధిగా నివసించాలంటే, నిండి ఉండాలంటే మనం ఏం చేయాలంటే తప్పనిసరిగా దేవుని వాక్యాన్ని చదవాలి. ప్రతిరోజు ఉదయం సాయంత్రము తప్పనిసరిగా మనం దేవుని వాక్యాన్ని మనము చదివి ఉండాలి.
అందుకే భక్తుడైనటువంటి కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. దానినంటే దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని యొక్క వాక్యాలు, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క న్యాయ విధులు, దేవుడిచ్చినటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని దేవారాత్రములు, దినము అనగా పగలు రాత్రి మనం ఎప్పుడైతే చదువుతుంటామో, ధ్యానిస్తూ ఉంటామో, అప్పుడు దేవుని యొక్క వాక్యము మనలో సమృద్ధిగా ఉంటుంది. మరి చదువుతూ ఉన్నారండి? స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజీకి వెళ్ళే పిల్లలు తప్పనిసరిగా ఒక వచనమైన చదివి మీరు వెళ్ళాలి. ఉద్యోగాలు చేసుకునేవారు, ఆఫీస్కి వెళ్ళేటువంటి వారు, పనులకు వెళ్ళేటువంటి వారు తప్పనిసరిగా మీరు ఏదన్నా పనికి ఇంట్లో నుంచి కాల్ బయటెడుతూ ఉన్నారంటే తప్పనిసరిగా 2 పనులు మీరు చేయవలసినటువంటి పరిస్థితి ఉన్నది. ఒకటి, తప్పనిసరిగా ప్రార్థన చేసుకున్న వాళ్ళను, రెండవది వాక్యము కంపల్సరిగా మీరు చదవాలని. ఈ 2 పనులు ప్రతి విశ్వాసి కూడా చేసి ఉండాలి. ఈ 2 పనులు చేయకుండా అసలు మీ ఇంట్లో నుంచి కాలు బయటికి పెట్టవద్దు. ఇలా చేయడం వల్ల దేవుడు మీ పనుల్లో, మీ ప్రయాణాల్లో దేవుడు మీకు క్షేమాన్ని కలగజేస్తాడు. హల్లెలూయా. కనుక దేవుని ప్రజలరా, పగలు రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూనే ఉండండి. ప్రియమైనటువంటి సహోదరులారా, కేవలం అంత మాత్రమే కాదు, మరి మన ఇంట్లో కూడా, మన ఇంటి ద్వారబంధాల మీద కూడా ఏముండాలంటే దేవుని యొక్క వాక్యం ఉండాలండి. అవును దేవుని ప్రజలరా, మరి దేవుడు నివసించేటువంటి స్థలం ఏంటంటే, దేవుడు నివసించేటువంటి ఆలయం ఏంటంటే మన హృదయమే, మన శరీరమే, మన దేహమే దేవుని ఆలయం. మరి మనం ఉండేటువంటి నివాస స్థలంలో ఏముండాలండి? దేవుని యొక్క వాక్యము తప్పనిసరిగా ఉండాలి. మరి మీ ఇంట్లో వాక్యాలు ఉంటున్నాయండి? ప్రియా దేవుని ప్రజలారా, మీ రూమ్లో దేవుని యొక్క వాక్యాలు మీరు పెట్టుకుంటూ ఉన్నారా? ఎన్నో అద్భుతమైనటువంటి వాక్యాలు దేవుడు మనకి ఇచ్చాడు. ఈరోజున ప్రతి చోట వాక్యాలు సమృద్ధిగా అమ్మబడుతూ ఉన్నాయి. తప్పనిసరిగా ఆ వాక్యాలు మీరు కొని పెట్టుకోండి. ప్రియా తల్లిదండ్రులారా, మీ పిల్లలకి చదువుతో పాటుగా, మంచి విషయాలతో పాటుగా మీ పిల్లలకి ఏం నేర్పించాలంటే దేవుని యొక్క వాక్యాన్ని వారికి నేర్పించాలట. ద్వితీయోపదేశకాండంలో దేవుడు సెలవిస్తున్నాడు, మీ పిల్లలకి నుదిటిన భాషికముగా ఉండడానికి, వ్రేళ్లకు వారి కంఠభూషణముగా ఏమండి ఆభరణంలాగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు కట్టండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అందుకే కదండి ఈ రోజున ప్రతి చిన్నపిల్లలు కూడా సండే స్కూల్కి నడిపిస్తూ ఉన్నారు. ఎందుకనంటే చిన్న వయసు నుంచి కూడా దేవుని యొక్క వాక్యంలో వారు ఎదగాలనేటువంటి ఆలోచనతో ప్రతి సండే స్కూల్ పిల్లలు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలి, దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. చిన్నపిల్లలే కాదు, ప్రతి ఒక్కరు కూడా చదువుతారు. ఆ వాక్యము వారి హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచిపోతూ ఉంటుంది. కనుక దేవుని ప్రజలరా, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలకు ఒక అలవాటు ఉండేది. వారు ఉపవాసం ఉన్నప్పుడల్లా ఒక జాముసేపు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉండేవారు. ఒక జాముసేపు అనగా ఇంచుమించు 4 గంటలు. 4 గంటలు నిలబడి ఇశ్రాయేలు ప్రజలందరూ ఉపవాసం ఉన్నప్పుడు ఇశ్రాయేలు సర్వజనాంగం అంతా కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వారు చదువుతూ ఉండేవారు. కనుక దేవుని ప్రజలరా, మనము కూడా దేవుని ప్రజలమే, దేవుని జనాంగమే. మరి మనము కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉండండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాయి. కనుక దేవుని ప్రజలారా, ఏదో ఆదివారం వెళ్ళాం, శుక్రవారం వెళ్ళాం, ఆదివారం చదివాం, తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర పెట్టేసాం బైబిల్ అనేటువంటి ఆలోచన కాకుండా, మరి ఖాళీ ఉన్న సమయంలో ఒకవేళ ఖాళీ లేకపోయినా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవడానికి ప్రత్యేకమైనటువంటి సమయాన్ని మీరు కేటాయించండి. దేవుని ప్రజలారా, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా మనలో ఉంటుందో ఏ తప్పుడు బాధలకి త్వరగా అంత వీలేవు. అపవాది కూడా మనల్ని ఏమీ చేయలేడు. దేవుని ప్రజలారా, ఎన్నో తప్పుడు బాధలు ఈ లోకంలో ఎదురైపోతూ ఉంటాయి. కనుక ఏది సత్యము ఏది అసత్యము నీకు తెలియాలంటే ప్రతి విశ్వాసి కూడా దేవుని యొక్క వాక్యము చదవడం వల్ల అటువంటి విషయాలు మీరు వెంటనే గ్రహించగలరు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదవండి. ప్రియ స్నేహితులారా, ఒక పక్షికి 2 రెక్కలు చాలా అవసరం. ఒక పక్షికి 2 రెక్కలు ఉంటేనే అది ఎగరగలదు. దాంట్లో ఒక రెక్కకి దెబ్బ తగిలినా, అది పనిచేయకపోయినా ఆ పక్షి ఏమాత్రం కూడా ఎగరలేదు. అలాగే ప్రతి క్రైస్తవునికి కూడా 2 రెక్కలు ఏంటంటే, లేకపోతే 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, ఒకటి ప్రార్థన అయితే రెండవది వాక్య ధ్యానం. తప్పనిసరిగా ఉండాలండి. తప్పనిసరిగా ప్రతి క్రైస్తవునికి, ఇది సండే స్కూల్ పిల్లలైనా, యవనస్తులైనా, పెద్దవారైనా, వృద్ధులైనా, దేవుని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రార్థన వాక్యము తప్పనిసరిగా మీరు కలిగి ఉండాలి. ఎప్పుడైతే మీరు కలిగి ఉంటారో ఆ యొక్క క్రైస్తవ జీవితము దినదినము క్షేమాభివృద్ధి చెందుతుంది, దినదినము అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కనుక దేవుని ప్రజలారా, క్రీస్తు వాక్యము మనలో సమృద్ధిగా ఉండాలని దేవుడు ఈ రోజున మనందరికీ సెలవిస్తూ ఉన్నాడు. ఎప్పుడు సమృద్ధిగా ఉంటుందంటే మనము ధ్యానించడం వల్ల, చదవడం వల్ల దేవునికి వాక్యము మనలో సమృద్ధిగా ఉంటుంది. కనుక దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యాన్ని చదవండి. మరి ఈ రోజున అనేక ప్రసంగాలు మీకు వినబడుతున్నాయి. ఎంతోమంది దైవజనులు దేవుని యొక్క వాక్యాన్ని చాలా సందర్భాలలో ప్రకటిస్తూ ఉన్నారు. ఆ వాక్యాలు కూడా వింటూ ఉండండి. అవి మీకు ఎంతగానో మేలు చేస్తాయి. దేవుని మాటలు మనం బ్రతికించేవి.
దేవుని యొక్క వాక్యము మనల్ని జీవింపచేసేది. మన బాధల్లో, శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, కన్నీటి పరిస్థితుల్లో మనకి ధైర్యాన్ని కలగజేసేది ఏంటంటే దేవుని యొక్క మాటలే. కనుక ఈ మాటలు విడిచిపెట్టకుండా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుతూ ఉండండి. ఎల్లప్పుడూ దేవుని యొక్క కృప మీ అందరికీ తోడే ఉండి నడిపించును గాక. మరి యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు దేవుడు. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం కూడా మీరు చదివినట్లయితే మరి దేవుడు సెలవిస్తా ఉన్నాడు యెహెజ్కేలుతో, యెహెజ్కేలు నేను ఇచ్చేటువంటి జీవ గ్రంథపు వాక్యాలను నువ్వు భుజించు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని ప్రజలారా, దాని అర్థం ఏంటంటే ఒక్కొక్క పేపరు తీసుకుని తినడం కాదు, దాన్ని చదవడమే భుజించడం, ధ్యానించడమే. కనుక యెహెజ్కేలు ఎప్పుడైతే దేవుడిచ్చినటువంటి ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఆయన భుజించి ఉన్నాడో ఆయన నోటికి తేనె వల్లే మధురముగా అనిపించింది. జుంటి తేనె ధారల కంటే మధురాతి మధురముగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. కనుక దేవుని ప్రజలరా, దేవుని యొక్క వాక్యము మనం ఎప్పుడైతే ధ్యానిస్తూ ఉంటామో మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరం. కనుక మరి దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకండి, దేవుని యొక్క మాటలకు అశ్రద్ధ చూపకండి. దేవుని యొక్క లేఖనాల పట్ల, ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం పట్ల, జీవితాలను మార్చేటువంటి ఈ శ్రేష్టమైనటువంటి మాటల పట్ల శ్రద్ధ నిలపండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తారు. తన కృప ఎల్లప్పుడూ మీ అందరికీ తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన తండ్రి ఈ లేఖనాలు బట్టి నీకు వందనాలు తండ్రి. నిజమే తండ్రి ప్రభా, ఈ రోజున వాక్యము కొరవైపోయేటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ వాక్యం కూడా ఉండదని మీరు సెలవిచ్చి ఉన్నారు ప్రభా. ముందుగానే నాయన ఈ వాక్య భాగాలన్నీ కూడా మా హృదయాల్లో సమృద్ధిగా పదిలిపరుచుకునేటువంటి భాగ్యము నేటి క్రైస్తవ జనానికి మీరు అనుగ్రహించు ప్రభా. ఈ వాక్య లేఖనాల పట్ల శ్రద్ధను, భయభక్తిని, ఆసక్తిని మీరు పుట్టించు. నిజమే, నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది నాయన. ఎంతోమంది ఎన్నో బాధల్లో ఉన్నారు, ఎంతోమంది కష్టాలు ఉన్నారు, శోధనలో ఉన్నారు అయ్యా. అటువంటి వారందరికీ నాయన నీ నెమ్మదిని, ఆదరణ, మనశ్శాంతి ప్రతి ఒక్కరికి మీరు కలగచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు. మరి ముఖ్యంగా ఈ వాగ్దానం ప్రతిరోజు వింటున్నటువంటి బిడ్డలను బట్టి మేము ప్రార్థిస్తున్నాం. వారిని దీవించు, ఆశీర్వదించు. క్రైస్తవ భక్తి జీవితంలో ఇంకొన వారు అభివృద్ధి చెందడానికి సహాయం దయచేయండి. వారికి ఇచ్చిన కుటుంబాలను మీరు దీవించే దేవానికి వందనాలు. మరి ముఖ్యంగా ప్రభువా, మా దేశం కొరకు, దేశ నాయకుల కొరకు, ప్రజల కొరకు మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. వారందరినీ కూడా దీవించు, ఆశీర్వదించు ప్రభువా. రోగులను బట్టి మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. రోగుల్లో ఉన్నటువంటి వారి శరీరంలో ఉన్నటువంటి ప్రతి బలహీనతలు నీ నామములో తొలగిపోవును గాక, నీ నామములో విడుదల చెందును గాక. అయ్యా, ఎవరైతే అనారోగ్యాల చేత బాధపడుతూ ఉన్నారో వారికి నజరుడైన యేసు నామములో స్వస్థత ప్రకటిస్తూ ఉన్నాం. ఇప్పుడే శీఘ్రముగా స్వస్థత కలుగును గాకని మేము ప్రార్థిస్తున్నాం. అయ్యా, చాలామంది హాస్పిటల్లో ప్రభువా ఎన్నో రోగాల చేత ప్రభువా బాధపడుతూ ఉన్నారు. ఎంతోమంది ఆపరేషన్లకి, ఎన్నో రకాలైనటువంటి ఆపరేషన్లకి సిద్ధంగా ఉన్నారు తండ్రి. వారిని బట్టి నాయన మేము ప్రార్థిస్తున్నాం. వారు ఎవరో తెలిగిపోయినా తండ్రి, అందరిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం ఆయన. వారందరికీ ఆరోగ్యత ఇచ్చింది. వారి ఆపరేషన్లో మీరు తోడుగా నేడుగా ఉండండి దేవానికి స్తోత్రాలు. మీ సన్నిధిలో చదువుకునేటువంటి విద్యార్థులు ఉన్నారు, వారిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం. కాలేజెస్లో, స్కూల్స్లో చదువుకునేటువంటి విద్యార్థులు వారు రాసే ఎగ్జామ్స్ మంచి రిజల్ట్ ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో నీ సన్నిధిలో కనిపెడుతూ ఉన్నారు, నిత్యముగా చక్కని ఉద్యోగాలు వారికి అనుగ్రహింపబడిన కాకని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో చక్కని సంబంధాలు మీరు అనుగ్రహించి చక్కని కుటుంబ జీవితాలు వారికి దయచేయండి. ఎవరికైతే సంతాన భాగ్యం లేదో ప్రభువా, నీ జీవితంలో వారికి సంతాన భాగ్యము మీరు కలగచేయండి దేవానికి స్తోత్రాలు. ఎవరైతే గృహం కొరకు ప్రార్థిస్తున్నారో తండ్రి, వారిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం. చక్కని గృహాలు దయచేయండి దేవానికి వందనాలు. అయ్యా, కొంతమంది కుటుంబ సమస్యలు ఉన్నటువంటి వారిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి జీవితంలో ఉన్నటువంటి కుటుంబ సమస్యలు, ఇబ్బందులు, గొడవలు నీ నామములో విడుదల చెందును కాకని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబంలో భార్య భర్తల మధ్య ప్రేమ, ఐక్యత మీరు కలగచేయండి. వారి మధ్యలో ఉన్నటువంటి గొడవలు, విభేదాలు, మనస్పర్ధాలు, కక్షలు నీ నామములో తొలగింపబడును కాకని మేము ప్రార్థిస్తున్నాం. తల్లిదండ్రులు అలాగే కుమారులు, కుమార్తెలను బట్టి మేము ప్రార్థిస్తున్నాం. వారిలో కూడా ప్రేమ, ఐక్యతను మీరు పుట్టించండి. తల్లిదండ్రులు ప్రేమించేటువంటి మనసును బిడ్డలకు దయచేయండి దేవానికి స్తోత్రాలు. అయ్యా, మరి ముఖ్యంగా ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అప్పులో ఉన్నటువంటి వారిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం. కొంతమంది అప్పుల పాలై ఉన్నారు ప్రభు. అయ్యా, వారి రెక్కల కష్టార్జితను ఆశీర్వదించి, వారి వ్యాపారాలను మీరు ఆశీర్వదించి, ఉద్యోగులను ఆశీర్వదించి, వారికి ఉన్న రుణ సమస్యలన్నీ తొందరలోనే తీరుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, నీ కృపలో కాపాడండి, దీవించండి. అయ్యా ప్రభా, మా ప్రియులు నాయన కొంతమంది అయ్యా గల్ఫ్ కంట్రీస్ వెళ్ళిన ఆయన తండ్రి, అక్కడ ఎంతగానో కష్టపడుతూ ఉన్నారు ప్రభు. అయ్యా, ప్రార్థన యోధుల సైనికు దేవుని ప్రజలను బట్టి మేము ప్రార్థిస్తున్నాం. స్త్రీలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, నీ కృపలో కాపాడు. అక్కడ నుండి సంవత్సరాలన్నీ కూడా మీరు కాపాడు. వారి పనులు, ప్రయాణాల్లో మీ క్షేమాన్ని, భద్రతను దయచేయండి దేవా. వారిని దీవించు, ఆశీర్వదించు దేవానికి స్తోత్రాలు. ప్రభా, నీ పరిచయం చేస్తున్నటువంటి దైవ సేవకులు ఎంతోమంది ఉన్నారు ప్రభు. వారిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం. వారి సేవా పరిచయలు దీవించు, వారి సంఘ బిడ్డలను దీవించు, వారి కుటుంబస్తులను దీవించండి. అయ్యా, నీ దైవజనులు ప్రతి ప్రయాణంలో కూడా దేవతలు కాపలా ఉంచి క్షేమంగా నీ నామములో వారిని వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రాలు. అయ్యా, యూట్యూబ్ ఛానల్ ద్వారా వస్తున్నటువంటి నీ యొక్క ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి, ఆశీర్వదించి, నీ కృపలో కాపాడి, ఈ వాక్య భాగాలన్నీ కూడా వారి జీవితాలకి మేలుకరంగా, ఆశీర్వాదకరంగా మీరే మార్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని
మా ప్రభు నా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన విన్నపములు అడిగి మేము పొందుకునే మా పరమ తండ్రి. ఆమేన్.